అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు భావ విభావరి. రచన ఏ శ్రీధర్ గారు. ఆదివారం ఆంధ్రభూమిలో 2010లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. సంజయ్ గుప్తది వంశపారంపర్యంగా లభించిన కమిషన్ వ్యాపారం. అతని పని టెలిఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం, వాటిని కొనుగోలుకి రవాణాకి సంబంధించిన పనులన్నీ టెలిఫోన్ ద్వారానే చేసేయడం, కమిషన్ కొట్టేయడం, అంతే. అరడజన్ టెలిఫోన్లు ఆఫీస్ రూమ్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పరిచినట్టు పట్టుపరుపులు, వాటి మీద రకరకాల ఆకారాల సైజుల్లో బాలీసులు, ఇవే అతని సాధన సంపత్తి. ఒకే ఒక గుమాస్తా, ఒక కారు డ్రైవరు, అతని ఆఫీస్ స్టాఫ్. అతని ఇల్లు 2 అంతస్తుల భవనం. దిగువన ఆఫీస్ మీదన నివాస గృహం. మీదనున్న ఇంటి యజమానురాలు అతని భార్య మీనాక్షి. ఆమెకు వంట పని, ఇంటి పని వగైరాల్లో సహాయం చేసేందుకు ఒక పని మనిషి ఉంది. ఆ రోజు ఎప్పట్లాగే సంజయ్ ఆఫీస్ రూమ్లో గోడ కానించిన బాలీసుల మీద చారగిల పడి పరుపు మీద కాళ్ళు జాపుకొని కూర్చుని తదేకంగా ఉన్నతి వైపు చూడసాగాడు. ఉన్నతి పిటపిటలాడే 25 పరువంగల యువతి. గుండ్రటి మొహం, ఆలుచిప్పల్లాంటి కళ్ళు, సూది ముక్కు, బత్తాయి లాంటి బుగ్గలు కలిగి కుదురుగా బొద్దుగా ఉంటుంది. యజమానురాలు మీనాక్షికి ఇంటి పనిలో సాయం చేస్తూ 45 ఏళ్లు దాటిన సంజయ్ గుప్త గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది. దిగువ హాల్లో పని పూర్తి చేసిన ఉన్నతిని మరి కాస్త చూసేందుకు మేడ మీదకి వెళ్ళాడు సంజయ్. మీనాక్షి మంచం పైన కాళ్ళు జాపుకొని కూర్చునుంది. ఆమె కాళ్ళ దగ్గర మంచానికి దిగువ మాణిక్యం కూర్చుని ఉన్నాడు. మాణిక్యం ఆ ఇంటి నౌకరు, కారుకి డ్రైవరు. ఏం జరుగుతోంది ఇక్కడ? మాణిక్యం నీ కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఆశ్చర్యంతో అడిగాడు సంజయ్. మాణిక్యానికి ఆక్యుప్రెషర్ చికిత్స తెలుసండి. వాడి దగ్గర ఒక మ్యాజిక్ స్టిక్ ఉంది. అయ్యగారికి చూపించు మాణిక్యం, అంది మీనాక్షి. మాణిక్యం తన చేతిలో ఉన్న 5 అంగుళ కర్ర పొల్లం చూపించాడు. దీన్ని జిమ్మీ అంటారండి అయ్యగారు, అన్నాడు పళ్ళీకరించి. ఆ జిమ్మీతో ఆరి పాదాల్లో ఉన్న నరాలని పొడిస్తే ముణుకుల దగ్గర నొప్పులు తగ్గుతాయండి. మాణిక్యం చాలా బాగా పొడుస్తున్నాడండి, అంది మీనాక్షి. నువ్వెప్పుడు ఇంతే, డాక్టర్లు ఇచ్చిన మందులు మింగవు, ఖర్చులేని చిట్కాలతో ఒళ్ళు పొడిపించుకుంటూ ఉంటే నొప్పులు పోతాయా? ఇంతకీ ఉన్నతి ఏది? వంటిట్లో గిన్నెలు దొమ్ముతోందండి. అయినా దాంతో పనేంటి మీకు? కనుబొమ్మలు ముడివేసి అడిగింది. మీనాక్షి సంజయ్ గతుక్కుమన్నాడు. మరేం లేదే, హాల్లో టెలిఫోన్లు తొడవకుండా వెళ్ళిపోయింది అన్నాడు. అదే సమయంలో టెలిఫోన్ మోగింది. అమ్మో, బిజినెస్ కాల్ అయి ఉంటుంది అంటూ వడివడిగా మెట్లు దిగి ఒక్క అంగలో పరుపు మీదకి దూకి టెలిఫోన్ అందుకున్నాడు సంజయ్. హలో అంటూ. నేనురా ఏకనాథాన్ని. నన్ను అర్జెంటుగా నీ ఇల్లు నా ఎరుకు సందు దాటి మెయిన్ రోడ్డుకి రా. ఇక్కడ కారులో వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకు? ఏం కొంప మునిగింది? కొంప మునగడం కాదు, ఆకాశంలో తేలే ఏర్పాటు చేస్తాను. నాతో పాటు అర్జెంటుగా ఊరి బయటికి రావాలి. ఉన్నతి సాధించే మార్గం చెప్తాను. ఉన్నత? చెవిలో పాలు పోసినట్లుంది సంజయ్కి. సరే వస్తాను. మరి బిజినెస్? నీ బోడి బిజినెస్ గుమాస్తా చూసుకుంటాడులే, త్వరగా రా. కారు ఊరు బయట మాండూక మహాముని ఆశ్రమం చేరుకుంది. మాండూక మహాముని మండుకాసనంలో కాళ్ళు మడిచి చేతులు పొట్ట కాంచి ముఖాన్ని ముందుకు చాచి కూర్చుని ఉన్నాడు. అతని ఆసనం కింద చిల్లర నాణాలు వెదజల్లబడి ఉన్నాయి. మెడలో రూపాయి బిళ్ళలతో చేసి హారం వేలాడుతోంది. ఆహారంలో 1 రూపాయి బిళ్ళని నోట ఖర్చుకుని దర్శనమిచ్చాడు కారులో వచ్చిన భక్తులకి. వాళ్ళందరూ అతన్ని నమస్కరించారు. ఏం పని మీద వచ్చారో స్వామివారి విన్నపం చెప్పండి, అన్నాడు పక్కనే నిలబడి వింజామరం వేస్తున్న ఒక శిష్యుడు. స్వామి, నాకు ఉన్నతి కావాలి. సంజయ్ మాటలని సగంలోనే కట్ చేసి, ఉన్నతి ఆర్థికంగానూ వ్యాపార రంగంలోనూ ఇలా సర్వతోముఖంగా కలగాలి సరిదిద్దాడు ఏకనాథం. కాదు స్వామి, నాకు ఉన్నతే కావాలి అని గొణిగాడు సంజయ్. మాండూకముని తల ఊపాడు. నోట్లో ఉన్న రూపాయి బిళ్ళని తుపుక్కున ఉమ్మేసి, ఎవరికి కావలసిన ఉన్నతి వారికి లభిస్తుంది అని శిష్య అని పిలిచాడు. స్వామి, ఈ భక్తులిద్దరికీ నా ప్రతిమలిచ్చి పంపించు. అలాగే స్వామి అంటూ ఆ వింజామర శిష్యుడు గురువు నోటికి హారంలోని మరో రూపాయి బిళ్ళను అందించి భక్తులిద్దరికీ తనతో రమ్మని సాయం చేసి వెనకున్న గదిలోకి తీసుకెళ్లాడు.
ఆ గదిలో ఒక ర్యాక్ నిండా ఉన్నాయి మాండూక ప్రతిమలు, 3 కళ్ళ కప్ప బొమ్మలు, కాలి కింద రూపాయి నాణేలు, నోట్లో రూపాయి బిళ్లతో ఆ మునికి ప్రతిరూపంగా తయారు చేయబడి ఉన్నాయి. 1116 దక్షిణ ఇచ్చి చెరొక బొమ్మను తీసుకోండి అని చెప్పాడు శిష్యుడు. కోరికలు తీరాలంటే ఏం చేయాలి? ఏకాంతంలో మాండూక మహామునిని మనసారా తలుచుకుని ఈ బొమ్మని ముద్దు పెట్టుకోవాలి. ఉన్నతి లభిస్తుందా? మాండూక మహాముని కృప వల్ల తప్పక లభిస్తుంది. నేను ఈ రాత్రి ఆఫీస్లోనే పడుకుంటాను, ముఖ్యమైన బిజినెస్ కాల్ ఉంది అన్నాడు సంజయ్. మీనాక్షి మౌనంగా తలూపింది. మేడ మీద పడగ్గది తలుపులు మూసేసింది. తలుపులు మూస్తూ అతనికి గుడ్ నైట్ చెప్పింది మీనాక్షి. ఇవాళ నిజంగా నా గుడ్ నైట్ అనుకున్నాడు సంజయ్. ఆఫీస్ గదిలోకి వెళ్ళి పరుపు సర్ది బాలీసులను అందంగా అమర్చి టైం చూసుకున్నాడు. రాత్రి 8 గంటలు అయింది. ఇప్పుడు కాదు, మరో 2 గంటలు దాటాక మీనాక్షి ఆదమర్చి నిద్రించాక ఆ ప్రయోగం చెయ్యాలి అని అనుకున్నాడు. భద్రంగా దాచిన కప్ప బొమ్మల్ని టెలిఫోన్ స్టాండ్ మీద పెడుతూ అంతవరకు టైంపాస్ కోసం DVD ప్లేయర్లో మంద్ర స్థాయిలో మెలోడీ సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకుని ఆ పాటల సన్నివేశాలని వాటిలో తనతో పాటు ఉన్నతిని ఊహించుకొని మురిసిపోతూ మాగన్ను కునుకులో పడ్డాడు. ఎదురు చూసిన సమయం వచ్చింది. మాండూక మునిని తలుచుకొని కప్ప బొమ్మని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సంజయ్. ఆశ్చర్యం! కప్ప బొమ్మ చేతిలోంచి జారి 3 గెంతులు గెంతి ఉన్నతిలాగా మారిపోయింది. సంజయ్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. మక్కువతో ఉన్నతిని దగ్గరకు తీసుకుని ముద్దాడబోయాడు. వద్దు, సుతారంగా అడ్డుకుంటోంది ఉన్నతి. మళ్ళీ ముద్దు పెట్టుకోవద్దు అంటూ అర్థంగాక అయోమయంలో పడిన సంజయ్ని చూసి గలగలా నవ్వుతూ మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ ఉంటే నేను బొమ్మని అయిపోతాను అంది. అదా రహస్యం అన్నాడు సంజయ్. బాగానే ఉంది, కానీ ముద్దు లేకుండా ముచ్చట్లు ఎలా తీరతాయి? గోమిగా అడిగాడు సంజయ్. ఏమో మీకే తెలియాలి, కావాలన్నారుగా వచ్చాను. సరిగా అదే సమయంలో ఆఫీస్ తలుపులు దబదబా తెరుచుకొని లోపలికి వచ్చింది మీనాక్షి. నువ్వా అన్నాడు సంజయ్ గాబరాతో. అవును నేనే. మీ తిక్క వేషాలు నాకు తెలియవు అని అనుకున్నారా? ఏం? ఏకనాథంతో ఫోన్లో మాట్లాడిన మాటలు ఎక్స్టెన్షన్లో విన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే క్లోజ్గా మీ బాలకాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఇంతకీ అదేది? దాని వీపు చీరేస్తాను అంది మీనాక్షి కోపంతో ముక్కు పుటాలు అదురుతూ ఉండగా. ఎవరూ లేదే అన్నాడు సంజయ్. అతని బుర్రలో తక్షణం ఒక ఐడియా వచ్చింది. ఉన్నతి ఇంకెవరు? ఇలా రావే. సంజయ్ ఒక్క అంగలో ఉన్నతి వైపు దూకి చటుక్కున ఆమె బుగ్గ మీద ముడ్డు పెట్టేసుకున్నాడు. అంతే, ఉన్నతి కింద కూర్చుండిపోయింది. కప్పబొమ్మగా మారిపోయింది. చూసావా, అంతా నీ భ్రమ. గదిలో ఎవ్వరూ లేరు, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు అన్నాడు సంజయ్ ఆ బొమ్మను చూపిస్తూ. నా దగ్గర కాదు ఈ వేషాలు. ఈ బొమ్మను ఇలా ఇవ్వండి అంటూ దాన్ని అందుకుని ఏం చేస్తే ఇది మళ్ళీ మనిషిగా మారుతుందో చెప్పండి అంది హూంకరిస్తూ. బొమ్మ మనిషి అవడమేమిటే నీ పిచ్చిగాని బదిలిచ్చాడు సంజయ్. మర్యాదగా చెప్తారా లేక ఏకనాథానికి ఫోన్ చేసి కనుక్కోమంటారా బెదిరించింది మీనాక్షి. సంజయ్ గొంతులో పచ్చి వెల్లక్కాయ పడింది. అవసరం లేదు, నేనే చెప్తానుండు. మాండూక మునిని తలుచుకుని ఆ బొమ్మను ముద్దు పెట్టుకోవాలి అన్నాడు చేసేది లేక. మీనాక్షి ఆ బొమ్మను చేతుల్లోకి తీసుకుని శ్రద్ధతో కళ్ళు మూసుకుని మాండూక మునిని ప్రార్థించి ముద్దు పెట్టుకుంది. అంతే, ఆ బొమ్మ కింద జారిపోయి 3 గెంతులు గెంతి మనిషిలా మారిపోయింది. అలా మారిన మనిషి ఉన్నతి కాదు, మాణిక్యం. మీనాక్షి కెవ్వున కేకేసింది. ఇదేమిటి, ఎలా అయింది అంటూ. ఏమైంది? నీ మనసులో కుళ్ళు బయటపడింది. జాగ్రత్తగా మాటలు రానియండి. నా కుళ్ళంతా మీ మనసులోనే ఉంది. నేను గదిలోకి రావడానికి ముందు మీరు దాంతో కులకడం లేదు. నన్ను అనే నైతిక హక్కు నీకు లేదే శనుగొట్టు మొహమా. ముందు వీడి పని పడతానుండు అంటూ మాణిక్యాన్ని ముద్దు పెట్టుకున్నాడు. మాణిక్యం కప్పలాగా మారిపోయాడు. ఆఫీసు గదిలో లైట్ ఆరిపోయింది. సంగీతం ఆగిపోయింది. మాగన్నుగా పడుకుని ఉన్న సంజయ్ ఉలిక్కిపడి లేచి చుట్టూ కలియజూశాడు. అంతా చీకటిగా ఉంది. చీకటి తప్ప అంతా మామూలుగానే ఉంది. ఆ చీకట్లో తనని తాను సింహావలోకం చేసుకున్నాడు. తాను కన్నదంతా కలేనని, తన ఆలోచన ప్రతిరూపమేనని అతనికి అర్థమైంది. తన చీకటి ఆలోచనని మీనాక్షి కూడా ఆపాదించడం అతనికి సిగ్గు కలిగించింది. వెంటనే లేచి ఆ చీకట్లోనే లైట్ స్విచ్ ఆఫ్ చేసి మేడ మీద పడక గదికి దారి తీశాడు. అతను మెట్లెక్కుతూ ఉండగా లైట్లు వచ్చాయి. 4 పదులు దాటిన వ్యక్తుల జీవితంలో
అసంతృప్తి, చాలని సంపాదన, సంతానలేమి, ఆకర్షణ కోల్పోయిన భార్య లేక భర్త మానసిక భావ విభావరిలోకి లోను చేయడం సహజం. వివేకం, ధ్యానం, ఏకాగ్రత, కఠిన పరిశ్రమల ద్వారా దానిని విజయవంతంగా ఎదుర్కోవాలే తప్ప దగ్గరకు తీసుకొని ముద్దాడకూడదు. అలా చేస్తే ఉన్నతి అవకాశవాదులకి మాత్రమే లభిస్తుంది. ఏమండి, ఒకసారి మాండూక మహాముని దగ్గరికి వెళ్దామండి, మనకి సంతానం లేదుగా, గోముగా అడిగింది మీనాక్షి. సరేనన్నాడు. ఫలితంగా మరో కప్ప మేడ మీదకి ఎక్కింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.